అందరూ బాగున్నారా? నా పేరు ప్రసాద్ అండి, తెలుసు కదండి. ఎండి చేపలు అమ్ముతానండి కృష్ణలంక పరిశీలన సెంటర్ లో. మీకు మంచి చేపలు చూస్తాను, ఆ వీడియోలు చూస్తున్నారు కదండి. మన వీడియోలు చాలా బాగుంటాయి, అందరూ చాలా 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 బా ఎలా చెప్తున్నారంటే చాలా గ్రేట్ గా చెప్తున్నారు అన్న. అలాగే ఇవాళ మన బండి మీద ఎన్ని సరుకులు ఉన్నాయో అన్ని మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా నాన్న, ఈ వారం కొత్తగా వెళ్ళిన బోట్లు పడ్డ సరుకులు నాన్న. చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, సైజు కూడా చాలా బాగుంటది నాన్న. మెత్తలు చించుకుర్లు వేసుకుంటే చాలా క్వాలిటీ ఉంటది నాన్న, చాలా బాగుంటది. అలాగే నాన్న మనకి కొంచెం ఉప్పున్న పప్పు రొయ్య ఇచ్చింది నాన్న. పప్పు రొయ్య మాత్రం చాలా బాగుంటది. ఈ పప్పు రొయ్యని మనము ఉడకబెడితే గుడ్లు ఉడకబెట్టినట్టు ఉడకబెట్టాలి నాన్న. ఉడకబెట్టి 2-3 సార్లు కడుక్కుంటే చాలా మంచిగా ఉంటది, చాలా క్వాలిటీ వస్తది. ఆ క్వాలిటీ వచ్చిన దాన్ని మీరు ఏ కూరలో వేసుకున్నా గానీ చాలా మంచిగా ఉంటది నాన్న. అలాగే నాన్న మనకి పెద్ద రొయ్యలు వచ్చినాయి చూడండి నాన్న. ఈ రొయ్యలు కూడా గోంగూరలో వేసుకుంటే చాలా బాగుంటది నాన్న. ఈ రొయ్య ఎంత బాగుంటుందో చూడండి. అది కొత్త రొయ్య కదా నాన్న, చాలా బాగుంటది, చాలా టేస్ట్ గా ఉంటది నాన్న. అందుకే దాన్ని గోంగూరలో వేసుకుంటే అబ్బా ఈ రగ తీసేస్తది. ఇదిగో నాన్న, ఉప్పు సౌడాలంటే ఇలా ఉండాలి. పెద్ద పెద్ద సౌడాలు ఉంటాయి నాన్న. కిలోకి మూడు చేపలు దూకుతాయి నాన్న. చాలా పెద్ద సైజులు ఉంటాయి మన దగ్గర, చాలా బాగుంటది. ఇవి పప్పు చారులో ఒక టచింగ్ మాత్రం చాలా సూపర్ గా ఉంటాయి నాన్న. చూస్తున్నారుగా, ఇవి కేజీకి 3 దూకుతాయి. కావాలన్నా ఒకటి రావాలన్నా, బాగుంటాయి, చాలా బాగుంటది. రండి చూడండి ఒకసారి. అలాగే నాన్న మన అడ్రస్ వచ్చేసి కృష్ణలంక ఫైర్ స్టేషన్ సెంటర్ అన్న. అదే నాన్న, ఇక్కడ సభ్యులు ఉంటాయి చూడు, సభ్యులకి ఎదురుగానే ఇక్కడ నర్సరీ ఉంటది నాన్న, దాని పక్కనే ఉంటానన్నా. మీరు సాయంకాలం తప్పుడు 4 గంటల కానించి రాత్రి 10 దాకా ఉంటానన్నా. ఈ నైట్ టైం రావచ్చు నాన్న. బాయ్.